మన ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా గాని, మనం ఏం చదివినా గాని, అంటే మెకానికల్ చదివినా, సివిల్ చదివినా, త్రిబుల్ ఈ చదివినా అండ్ లేకపోతే పెట్రోలియం చదివినా, బీఫార్మ్ చదివినా, ఎంఫార్మ్ చదివినా, ఎంబీఏ చదివినా, ఎంసీఏ చదివినా, ఏం చదివినా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకి ఎందుకొస్తుంది? అండ్ ఈ క్వెషన్ ఇప్పుడు ఎందుకు రైజ్ అయింది అంటే, ఒక స్టూడెంట్ నాకు కౌన్సెలింగ్‌లో అటెండ్ అయినప్పుడు, సార్ నేనైతే డిగ్రీ చదివాను. తర్వాత నేను డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్ చేశాను. తర్వాత ఎంబీఏ చేశాను. ఎంబీఏ హెచ్ఆర్ చేశాను. నేనిప్పుడు నా బ్యాక్‌గ్రౌండ్ వేరు కదా! నన్ను రావచ్చా? సాఫ్ట్‌వేర్‌కి రావచ్చా? దేనికైతే ఫ్యూచర్ బావుంటుంది? అనే క్వెషన్ నన్ను అడగడం జరిగింది. డెఫినైట్‌లీ ఇది అందరికి సంబంధించిన విషయం. అందరికి కూడా ఈ ఎక్స్‌ప్లనేషన్ అది కావాలని చెప్పి నేను ఈ అప్డేట్ అనేది మీ అందరికి ఇస్తున్నాను. ఇక్కడ చాలా క్లారిటీగా ఈ ఏదైతే ఉందో బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేకుండా ఎందుకు సాఫ్ట్‌వేర్‌కొస్తున్నారు? ఎంఎన్‌సీ కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎన్‌సీ కంపెనీస్ ఏంటి? ఎలా ఉంటుందంటే, ఒకసారి కాలేజ్‌లో ఉన్నప్పుడు మనకి జాబ్ వస్తే దట్ ఈస్ హోల్ డిఫరెంట్. ఓకే. మనకెలాంటి బ్యాక్‌గ్రౌండ్ అంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అవుతారు. సో, ప్యాకేజ్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటది. కంపెనీలో తీసుకున్న తర్వాత వాళ్ళు కంపెనీకి ఉన్న ప్రాజెక్ట్‌లని బట్టి దాని వాళ్ళకున్న రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళేదో వాళ్ళని కార్పొరేట్ ట్రైనింగ్ అని ప్రొవైడ్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్‌కి తగ్గట్టు వర్క్స్ అనేది టాస్క్‌లనేది ఏదో ఒక డొమైన్‌లో ఇయడం జరుగుతది. జనరల్‌గా జరిగేది. సో, ఇక్కడేంటి అంటే మన బ్యాక్‌గ్రౌండ్ వేరే. మనం కాలేజీ నుంచి బయటకొచ్చేసాం. మనం ఏదో కోర్స్ నేర్చుకున్నాం. ఆ కోర్స్‌లో ఎక్స్‌పర్ట్ అయిపోయాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే కొన్ని నోటిఫికేషన్స్ మాత్రమే ఓకే. కొన్ని నోటిఫికేషన్స్ మాత్రమే స్పెసిఫిక్‌గా ఎంసీఏ వాళ్ళు కావాలి. ఐటీ సీఎస్‌సి అని చెప్పి కొన్ని సీఎస్‌సి వాళ్ళు. కొన్ని డొమైన్స్ వీళ్ళు మాత్రమే అంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళు కావాలని చెప్తుంది. ఇదెప్పుడు మాట అంటే 3 ఇయర్స్, 4 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఎలా ఉంటున్నారంటే కాలేజీ నుంచి బయటకొచ్చిన తర్వాత కంపెనీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, వాళ్ళకి గావాల్సిన స్కిల్ ఏంది? నీ బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేదు. ఓకే. నువ్వు డిగ్రీ చదివావా? లేకపోతే ఎంబీఏ చదివావా? ఎంసీఏ చదివావా? లేకపోతే బీటెక్‌లో మెకానికల్ చేసావా? వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే, నా దగ్గర ఈ సో అండ్ సో ఎగ్జాంపుల్ పవర్ బిఐ మీద ఉంది. లేకపోతే డెవాప్స్ మీద ఉంది. లేకపోతే డెల్ భూమి మీద నాకు ఓపెనింగ్స్ ఉన్నాయి. మీరు అది నేర్చుకున్నారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంతే. అది మాత్రమే వాళ్ళకి గావాలి. సో, ఇది మనం అర్థం జేసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేకుండా సాఫ్ట్‌వేర్‌లోకి రావచ్చా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యెస్ రావచ్చు. అసలు ఎందుకొస్తున్నారు అంటే డెఫినైట్‌లీ ఆపర్చునిటీస్ వైస్ చూసుకున్నా, ప్యాకేజ్ వైస్ చూసుకున్నా గానీ, లేకపోతే మనకి ఫ్యూచర్ పరంగా చూసుకున్నా గానీ, కంపారిటివ్‌లీ తక్కువ టైంలో చాలా షార్ట్ స్పాన్‌లో ప్యాకేజెస్ అనేవి ఎక్కువ పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఇంక వెంటనే తక్కువ టైంలో ఎక్కువ ప్యాకేజ్ వస్తదంటున్నారు. కరెక్టే బానే ఉంది. కానీ ఉద్యోగాలు కూడా పోతున్నాయి కదా! ఎప్పుడు ఉద్యోగాలు ఉంటే ఎప్పుడు పోతాయో చెప్పలేం గదా! సాఫ్ట్‌వేర్ అంటే అదే గదా! అనుకుంటాం. ఇది సాఫ్ట్‌వేరే గాదు. అన్ని డొమైన్స్‌లో ఇలాగే ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగం అంటేనే ఇలా ఉంటుంది. కానీ తక్కువ టైంలో మనకు కొంత ప్యాకేజ్ పెరిగి కొంచెం మనం మంచిగా లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. అందువల్ల బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేకుండా మీ స్టడీ బ్యాక్‌గ్రౌండ్ సంబంధం లేకుండా సాఫ్ట్‌వేర్‌లోకి రావచ్చు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం తెచ్చుకోవచ్చు. అందరూ సాఫ్ట్‌వేర్ ఎందుకొస్తున్నారు అంటే దానికి ఆపర్చునిటీస్ ఎక్కువున్నాయి కాబట్టి. కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి అంటే 100% మీ బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేకుండా మీరు నేర్చుకున్న స్కిల్స్‌ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో, ఎప్పుడైతే క్వెషన్ అనేది చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. నేను ఎంబీఏ చేశాను. నా ప్రొఫైల్‌కి ప్రిఫరెన్స్ ఉంటుందా? నేను డిగ్రీ చేశాను. నేను బీటెక్‌లో మెకానికల్ చేశాను. నాకు ప్రిఫరెన్స్ ఉంటుందా? ఇలాంటి డౌట్ అనేది చాలా మందికి ఉంటుంది కదా! దానికి ఆన్సర్ యెస్. మీ బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేకుండా మీరు సాఫ్ట్‌వేర్‌కి రావచ్చు. అందరూ ఎందుకొస్తున్నారంటే, ఎక్కువ ప్యాకేజులు, మంచిగా లైఫ్ బాగుంటుందని చెప్పి, సెక్యూరిటీ లేదు అంటే, ప్రైవేట్ ఉద్యోగానికి దేనికి సెక్యూరిటీ. ఓకే. కాకపోతే మనము సక్సెస్ అవ్వచ్చు. బ్యాక్‌గ్రౌండ్ సంబంధం లేకుండా సాఫ్ట్‌వేర్‌కొచ్చి ఎప్పుడు సక్సెస్ అవ్వచ్చు తెలుసా? కంటిన్యూయస్ లెర్నింగ్ ఉన్నోడు సక్సెస్ అయితాడు. ఓకే. లెర్నింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇన్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. నాట్ ఓన్లీ సాఫ్ట్‌వేర్ మన లైఫ్‌లో గూడా లెర్నింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అలాగే ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటా ఉంటే, డెఫినైట్‌లీ మన లైఫ్‌లో చాలా ముందుకెళ్తాం. Okay, ఇదొకసారి ఆలోచించండి. థాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సిరీస్ గైడెడ్ బై లింక్డ్ఇన్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది అవర్ ఇంటర్వ్యూస్. థాంక్ యూ.